వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడూ ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ చిన్న సందేశం. ఎంతోమంది వస్తారు, ఒకరికి మేము ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు, ఎవరికి టెన్షన్ పెట్టలేదు, మా లైఫ్లో మేము హ్యాపీగా ఉన్నాం అంటే మా లైఫ్లో మేము ఉన్నాము, ఒకరికి మేము ఏడిపించలేదు, ఒకరి ద్వారా ఒకరికి మోసం చేయలేదు. అయినప్పుడు కూడా మా లైఫ్లో చాలా కష్టాలు వస్తున్నాయి. ఎందుకు చాలా బాధగా ఉంటుంది, చాలా ట్రబుల్, చాలా ఏడుస్తారు. అంటే ఒకరికి టెన్షన్ పెట్టిన వాళ్ళు కాదు, ఒకరికి ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు, కానీ టెన్షన్ అనేది చాలా ఉంటుంది. ఎందుకు అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే పూర్వజన్మలు చేసిన పాపాలు అంటారు. పూర్వజన్మలు చేసిన పాపాలు కూడా ఈ జన్మలో అనుభవించడం, ట్రబుల్, డిస్టర్బ్, ఆటంకాలు వస్తాయి. ఒకవేళ మీరు ఎవరికి ఇబ్బంది పెట్టలేకపోయినా, ఎవరికి టెన్షన్ ఇవ్వలేకపోయినా, మీ లైఫ్లో మీరు ఉంటే కూడాను మీ లైఫ్లో కష్టాలు వెనుక ఉన్నాయంటే దానికి మెయిన్ కారణం వచ్చేసి పూర్వజన్మ చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అలాంటి కష్టాల నుంచి బయటికి రావాలంటే ఒక్కసారి మీ జాతకం తెలుసుకోవాలి. జాతకం నుండి దోషాలకి పరిహారం చేసుకుని లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే రజా గారు, ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీకు బెంగళూరులో, హైదరాబాద్, దుబాయ్, వైజాగ్ 4 బ్రాంచెస్ ఉన్నాయి కదా. అసలు చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే మీ దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు, బట్ స్టిల్ మీరు మిమ్మల్ని పర్సనల్గా కలిస్తేనే ఇంకా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు కదా. సో అందరికీ ఏంటంటే కన్ఫ్యూజన్, మీరు అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో సో ఎవరికి తెలియదు. సో మీరు ఏ టైంలో కానీ ఏ డేస్లో ఎక్కడుంటే మాకు కొంచెం మా ప్రేక్షకులు చెప్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, సో దట్ వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి ఈజీగా ఇట్స్ ఈజీ వే కదా. తప్పకుండా అండి. యాక్చువల్లీ రాస్టిక్ జంక్షన్ జ్యువెలర్స్ అపాయింట్మెంట్స్ కోరిక మీకు అన్ని నంబర్స్ ఇస్తున్నాయి స్క్రీన్ పైన. ఆ నంబర్స్కి కాల్ చేస్తే హైదరాబాద్ చుట్టూ వాళ్ళకి హైదరాబాద్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ వైజాగ్లో, విశాఖపట్నం చుట్టూ ఉండే వాళ్ళు ఒకవేళ వైజాగ్లో కలవాలంటే అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడ వీక్ అంతా ప్రముఖ జ్యోతిషులు ఉంటారు, ఎక్స్పర్ట్ అస్ట్రాలజీ టీమ్స్ ఉన్నాయి. అయినప్పుడు కూడా మేము కూడా అక్కడ ప్రతి బుధవారం అక్కడ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అవైలబుల్ ఉంటాము. ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొచ్చి మీరు కలవచ్చు. అదేవిధంగా బెంగళూరులో మా బ్రదర్ డాక్టర్ రోషన్ గారు ఉంటారు. అక్కడ చుట్టూ ఉండే వాళ్ళు అక్కడ బెంగళూరు వెళ్ళి మీరు అక్కడ కూడా ఆయనతో అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. దుబాయ్లో అయితే ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉన్నాయి, అక్కడ 15 days ఒకసారి వెళ్తున్నాము, ప్రజలకి కలుస్తున్నాము. కాబట్టి మీరు మా నంబర్స్కి కాల్ చేసేస్తే మీకు ఎక్కడ దగ్గర అవుతుంది అక్కడ మీరు వెళ్ళి కలవచ్చు. రాస్టిక్ జంక్షన్ జ్యువెలర్స్ వచ్చేసి ఇప్పుడు మా దగ్గర ఇంపార్టెంట్గా తెలియచేయాలంటే అన్ని దానికి ఒక డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. ఆస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్ వేరే, జ్యోతిషులే వేరే ఉన్నారు, అంటే జ్యోతిష డిపార్ట్మెంట్ వేరే ఉంది. సెకండరీ రత్నాలకు సంబంధించిన డిపార్ట్మెంటు ఎంతోమంది ఉంటారు. ఆల్రెడీ మేము వేరే వాళ్ళు కన్సల్ట్ అయ్యామండి, వాళ్ళు మాకు రత్నం చెప్పారు అని వస్తారు. అలాంటి వాళ్ళకి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. లేదు మాకు వాళ్ళు చెప్పింది మాకు నమ్మకం ఉంది మేము తీసుకుంటామంటే సెకండరీ రత్నాలు కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు. దానికోసమే జమాలజికల్ డిపార్ట్మెంట్ వేరే పెట్టడం జరిగింది. నెంబర్ 3 వచ్చేసి సర్టిఫికేషన్. ఎందుకంటే రాస్టిక్ జంక్షన్ జ్యువెలర్స్ మేము ఇచ్చే రత్నాలు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా గ్యారంటీ ఉంటుంది కాబట్టి వరల్డ్ వైడ్ గ్యారంటీతో సర్టిఫికేట్ వస్తుంది మా రాస్టిక్ కంపెనీ నుండి. కాబట్టి ఎందుకంటే మా దగ్గర ల్యాబ్ టెస్టింగ్ ఉంది కాబట్టి అది కూడా మాది అప్రూవ్డ్.
సో ఆ విధంగా మీరు ఆ సర్టిఫికేట్ రత్నాలు తీసుకోవచ్చు. నంబర్ 4 వచ్చేసి ఇందాక అడిగారు కదా మీకు ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పి మా నంబర్స్ కోసం ఒక టీం ఉంది, డిపార్ట్మెంట్ టెలికాల్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి టెలికాల్ డిపార్ట్మెంట్స్ హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, బెంగళూరు కావచ్చు, దుబాయ్ కావచ్చు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇదే నెలలో ఎండింగ్లో లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో విజయవాడలో కూడా ఓపెన్ అవుతా ఉంది. ఆల్రెడీ వర్క్ అక్కడ నడుస్తుంది కాబట్టి ఇదే మేము మాధ్యమం తెలియజేస్తాము. సో విత్ ఇన్ ఏ మంత్ అక్కడ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మా నంబర్స్కి కాల్ చేయండి. మా నంబర్స్కి కాల్ చేసి మీకు ఎక్కడ దగ్గర అవుతుంది ఓ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం మీ లైఫ్ చేంజ్. ఎందుకంటే లైఫ్లో గడుస్తుంది, లైఫ్ రోజులు గడుస్తున్నాయి, ముందుకు వస్తున్నాము, కానీ మంచి లైఫ్ గడిచాలి. మా లైఫ్లో ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఒక్కసారి ఆ కష్టాల నుంచి బయటకు పడేదానికి పరిష్కారం కోసము ఒక్కసారి మీ ఎక్కడ దగ్గర అవుతుంది, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, దుబాయ్ కావచ్చు. సో ఆ విధంగా ఆ నంబర్స్కి కాల్ చేస్తే మా టీం ఉంది కాబట్టి మీకు మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కాబట్టి వివరంగా మీకు తెలియజేస్తారు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మీరు కలవచ్చు. ఆ విధంగా ఉంటుంది మేడం. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తేనండి. నమస్తే చంద్రశేఖర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8/1979 అండి. 79. ఓకే, టైం? తెల్లవారుజామున 3:30 to 4:30 అండి. శుక్రవారం నాడు పుట్టాను. ఓకే, ప్లేస్? విజయవాడ దగ్గర ఒక విలేజ్ అండి. ఓకే, చంద్రశేఖర్ గారు అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? మేడం, నేను చాలా రోజుల నుంచి ప్రైవేట్ జాబ్ చేస్తానండి, లెక్చరర్ గా చేస్తాను. ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నానండి, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఏమన్నా యోగం ఉందా లేదా కనుక్కున్నాను, ఫోన్ చేస్తానండి. ఓకే, చంద్రశేఖర్ గారు నమస్తేనండి. నమస్కారం అండి. జన్మించిన శుక్రవారం తెలుసా మీకు? ఏంటండి? శుక్రవారం జన్మించారు. శుక్రవారం 10/8/1979 అండి. తెల్లవారుజామున 3:30 to 4:30. అవునండి. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే ఇక్కడ సతవిష నక్షత్రం జన్మించారు మీరు. కుంభరాశి. లగ్నం చూసుకుంటే ఇక్కడ మీది మిథున లగ్నం వచ్చింది. లగ్నంలో కుజ ప్రభావము. అదేవిధంగా జాతకంలో చూసుకుంటే వాసుకి కాలసర్ప దోషము, నాగదోషము. వాసుకి అనేసరికి 3rd హౌస్లో రాహు, 9th హౌస్లో కేతు. 9th హౌస్ బ్లాంక్స్ టు ద కింగ్ మేకర్, లైఫ్లో సెటిల్మెంట్ ఇచ్చేవాడు, స్టేబుల్ లైఫ్ ఇచ్చేవాడు. అలాంటి ప్లేస్లో కేతు. అదేవిధంగా సింహరాశిలో శనితో పాటు రాహు, 3rd హౌస్ సింహరాశి కాబట్టి ఈ రాహు కేతు మధ్యలో 7 గ్రహాలు అరెస్ట్ అవ్వడం వల్ల చాలా ఆటంకాలు చూస్తున్నారు, ట్రబుల్ డిస్టర్బెన్స్గా ఉన్నాయి. అదేవిధంగా మీ జాతకంలో చూసుకుంటే శని దృష్టి చంద్రపైన ఉంది, శని రాహుతో కలిశాడు, లైఫ్లో సెటిల్మెంట్ రావడం లేదు. లగ్నాధిపతి బుధ చూసుకుంటే వక్రీగా ఉన్నాడు కాబట్టి ఇదివరకు సెటిల్మెంట్ లేదు, జాబ్ పరంగా ఆటంకాలు చూస్తున్నారు. 37 ఏళ్ళు అయిపోయింది, 37 ఇయర్స్ అయిపోయింది, ఇది వరకు సెటిల్మెంట్ రాలేదు. దానికి మెయిన్ కారణం వచ్చేసి ఈ నాగదోషం. ఈ నాగదోషం మీరు బలం పెంచుకోవాలి, దానికి పరిహారం చేసి ముందుకు రాగలుగుతారు. సెకండరీ మీరు ప్రశ్న చెప్పారు, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను, అది జాతకంలో ఉందని చెప్పి. లగ్నంలో కుజ అన్నాడు కాబట్టి ఆ స్కిల్స్ మీలో ఉన్నాయి, అంటే కమాండింగ్ పవర్ ఉంది, మేనేజర్ స్కిల్స్ ఉన్నాయి, టీమ్ లీడర్, హార్డ్ వర్క్, ముందుకు రావచ్చు. యోగం కూడా ఉంది కాబట్టి మనకి ఫస్ట్ మొదటిగా బలం పెంచుకోవాలి, పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే మీకు కళ్ళు ఉన్నాయండి, కళ్ళు కోసము వెలుగు కావాలి కదా. వెలుగు లేకపోతే కళ్ళు వేస్ట్. చీకటిలో కళ్ళు పనిచేస్తాయా? లేదు. అంటే అర్థం ఏంటి? మిథున లగ్నము, మంచి స్కిల్స్ ఉన్నాయి మీ దాంట్లో, కానీ ఆ దోషం వల్ల ఆ స్కిల్స్ అంతా కిందకు పోతున్నాయి. సో ఆ విధంగా ఆ కళ్ళకి ఏ విధంగా వెలుగు పనిచేస్తుందో, ఆ కళ్ళు పనిచేసేదానికి వెలుగు కావాలి కదా, బ్యాటరీ కావాలి కదా చీకటిలో. సో ఆ బ్యాటరీ మాదిరి ఈ పరిష్కారం మీకు పనిచేస్తుంది కాబట్టి మీరు చేయాల్సిన పని తెలుగులో వైడోరియం, ఇంగ్లీష్లో క్యాటే కనీసం 3 క్యారెట్, దాంతోపాటు తెలుగులో గోమేధికం, ఇంగ్లీష్లో హ్యాసనైట్, ఈ రెండతం కలిపి పెట్టి లాకెట్ వేసి మెడలో వేసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. దూరంలో ఉన్నాం మేము. హలో. హలో. సాయిరామ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 ఫిబ్రవరి 1987. 87. ఓకే, టైం? 10:03 AM. 10:03 AM. ఓకే, ప్లేస్? కరీంనగర్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సాయిరామ్ గారు? నా భవిష్యత్ గురించి అండి, జాబ్ పర్పస్ అయినా సరే, మ్యారేజ్, మరి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా, రత్నదానం చేస్తే నవరత్నాలు చేయాలా లేకపోతే నక్షత్రం మీద చేయాలా, ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాం కాల్ చేశానండి. ఓకే. సాయిరామ్ గారు సార్, మీరు ఇచ్చిన వివరాలు ఫిబ్రవరి 21, 87. అవును సార్. 11:03 రాత్రి. మార్నింగ్ AM సార్. ఏఎమ్మా? 10:03 AM. ఓకే, శనివారం రోజు. అవునవునండి సార్. అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. సార్, మీరు అడిగారు ప్రశ్న భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒక ప్రశ్న. సెకండరీ రత్నం నవరత్నాలు పెట్టుకోవాలా లేదా నక్షత్రం రత్నం పెట్టుకోవాలా మీరు ప్రశ్న అడిగారు.
నేను ఫస్ట్ మీ ప్రశ్న వచ్చేసి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒకటి ఫస్ట్ అది తెలియజేస్తాను. అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి జన్మించారు. వృశ్చిక రాశికి ప్రస్తుతానికి ఏనశని ప్రభావం నడుస్తుంది కాబట్టి ఇంకా కొంచెం 3 years కొంచెం హర్డల్స్ ఎక్కువ వస్తాయి, మీకు ట్రబుల్గా ఉంటుంది. సెకండరీ వచ్చేసి మీ జాతకం చూసుకుంటే లగ్నం కూడా వచ్చేసి మీది మేష లగ్నం వచ్చింది. లగ్నంలో కుజ నక్షత్రం ఉన్నాడు కాబట్టి మంచి స్కిల్స్ ఉన్నాయి, క్రియేటివిటీ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి విజ్డమ్ ఉంటుంది మీలో. కానీ జాతకంలో చూసుకుంటే పంచమాధిపతి మీరు చేసే ప్లానింగ్ మొత్తం ఫెయిల్యూర్స్, రవి స్థితి బాగలేదు. అందువల్ల లైఫ్లో స్టెబిలిటీ రావడం, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు. దాంతోపాటు వయ్యంలో గురువుతో పాటు రాహు, గురువు చండాల దోషము అంటారు. అభివృద్ధి ఆగిపోయింది, ముందుకు రాలేకపోతున్నారు. ఫ్యూచర్ మీద బాగుండాలంటే మీరు ఈ రవికి బలం పెంచుకోవాలి, తర్వాత వచ్చేసి గురువుకి బలం పెంచుకోవాలి. మీరు లైఫ్ లాంగ్ చేసుకునే రత్నాలు, మీరు అడిగారు నవరత్నం చెప్పి, నవరత్న మీరు షో పర్పస్గా వేసుకోవచ్చు. ఎందుకంటే నవరత్న సెట్లో మినిమం మీరు ఏం చేస్తామంటే 10 cents కావచ్చు, 15 cents మ్యాక్సిమం పెడతారు. 9 రత్నాలు 10 cents 10 cents ఉంటాయి, లేకపోతే కొంచెం పెద్దగా అంటే 15 cents ఉంటాయి. సో అలాంటి పెట్టుకుంటే అస్ట్రాలజికల్గా ప్రభావం ఉన్నది, జస్ట్ ఫర్ షో పర్పస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అస్ట్రాలజికల్ ఏం చెప్తారంటే 1 carat and above ఉండాలి మీకు రిజల్ట్ రావాలంటే. సెకండరీ నవరత్నాలు మీకు అంత ఎఫెక్ట్ ఉండదు. సెకండరీ వచ్చేసి నక్షత్రం అనేసరికి అనురాధ, శని అధిపతి కూడా నీలమని చెప్పేసరికి ఎంతో మంది మీకు, కానీ మీకు శని అవసరం లేదు, శనిది మీరు బలం అవసరం లేదు. ఎందుకంటే లగ్నం వచ్చేసి మేష లగ్నం, లగ్నం అనేసరికి ప్రాణం, ప్రాణం అనేసరికి అంటే దేహం అంటారు కదా, బాడీ అంటారు కదా, ప్రాణం. సో లగ్నం కానీ లగ్నం పట్టి రత్నం పెట్టుకోవాలి. లగ్నానికి యోగకారకుడు రవి, రవి మీకు సపోర్ట్ చేయడం లేదు, బెనిఫిట్ ఇవ్వడం లేదు. అందువల్ల లైఫ్లో స్టేబుల్ రావట్లేదు, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు. తర్వాత గురువు కూడా భాగ్యాధిపతి అవుతారు కాబట్టి మీకు లైఫ్లో డెవలప్మెంట్ కనపడట్లేదు, డిస్టర్బ్గా ఉంది. కాబట్టి మీరు గురువుకి బలం పెంచుకోవాలి. ఇందాక చెప్పాను కదా, భాగ్యాధిపతి అంటే కింగ్ మేకర్, లైఫ్లో సెటిల్మెంట్ ఇచ్చేవాడు, మంచి డెస్టినీ, మంచి అదృష్టం సెట్ చేసేవాడు. 9th house. సో 9th house మీ జాతకంలో బలం లేదు, పంచమాధిపతికి బలం లేదు. అందువల్ల లైఫ్లో కొంచెం వెనుక వస్తున్నారు కాబట్టి పంచమాధిపతికి బలం పెంచుకోవాలి, దాంతోపాటు వచ్చేసి భాగ్యాధిపతికి బలం పెంచుకోవాలి. మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సిన రత్నాలు వచ్చేసి తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్, ఖనిజం 3 carat. దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్ రూబీ, ఖనిజం 3 carat. ఈ 2 కలిపి పెట్టుకోవాలి. కనక పుష్యరాగం వచ్చేసి చూపిట వేళ పెట్టుకోవాలి, కెంపు వచ్చేసి ఉంగర వేళ పెట్టుకోవాలి. ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ ఉండాలి. ఈ 2 పెట్టుకుంటే మీరు లైఫ్లో అభివృద్ధి వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇక్కడ చిన్న సందేహం, ఎంతోమంది చూస్తున్నారు, రత్నాలు పెట్టుకోవాలంటే ఎంతోమంది వస్తారు, మేము పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ నా దగ్గర ఉందని వాళ్ళు చూపిస్తారు. మేము చెప్పే రత్నం వేరే ఉంటుంది, వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఎంతోమంది మైండ్లో ఉంటుంది. ఎందుకంటే ఒకరు చెప్పారు, మీరు ఒకరు చెప్తున్నారు, ఇంకొకరు వేరే చెప్తున్నారు అని చెప్పి. ఇక్కడ రత్నాలు ప్రిడిక్షన్స్ ఇవ్వాలంటే నంబర్స్ పైన నంబర్ పెట్టుకోవడం మంచిది కాదు. ఎంతో మంది ఉంటారు, నేను చూస్తున్నాను టీవీలో చెప్తారు, నంబర్ ఈరోజు మీరు 11th ఈరోజు 11 అంటే నెంబర్ 2 చంద్రుడికి పెట్టుకోండి, ముత్యం పెట్టుకొని చెప్పేస్తారు. అలా కూడా లేదు. సెకండరీ కొంతమంది రాశి పడి చెప్పేస్తారు, కుంభరాశి నీలం పెట్టుకోండి, మీనరాశి పుష్యరాగం పెట్టుకోండి, అది కూడా కరెక్ట్ ప్రొసీజర్ కాదు. కొంతమంది నక్షత్రం బేస్ చేసుకుంటారు, నక్షత్రం పట్టి చెప్పి. ఒక రత్నం మీరు పెట్టుకోవాలంటే నక్షత్రము చూడాలి, రాశి చూడాలి, లగ్నం చూడాలి, గ్రహాల స్థితి చూడాలి, మహాదశ అంతదశ వివరంగా చూసిన తర్వాత రత్నాలు పిటిషన్ ఇవ్వాలి. ఏ విధంగా మేము డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు, బ్లడ్ టెస్టింగ్, ఎక్స్రే, స్కానింగ్ అంతా చూసిన తర్వాత మెడిసిన్ ఇస్తారు కదా, అప్పుడు డాక్టర్ కూడా కంఫర్టబుల్ బాగుంటుంది. ఎందుకంటే నేను బాగా చూశాను కాబట్టి ఈ సమస్య ఇది ఇస్తే ట్రీట్మెంట్ బాగుంటుంది చెప్పి ఆయన కూడా ఒక మంచి కాన్ఫిడెంట్ ఉంటుంది. సెకండరీ పేషెంట్కి కూడా ధైర్యం ఉంటుంది, ఎందుకంటే ఎక్స్రే చూశారు, స్కానింగ్ చూశారు, అంటే అదే విధంగా బ్లడ్ టెస్టింగ్ ని చూసారా కదా, నాకు సమస్య ఏమని చెప్పి. సో ఆ విధంగా ఏ విధంగా మెడికల్లో బ్లడ్ టెస్టింగ్, ఎక్స్రే, స్కానింగ్ చూస్తారో అదే విధంగా అస్ట్రాలజికల్లో నక్షత్రం చూడాలి, రాశి చూడాలి, లగ్నము చూడాలి, గ్రహాల స్థితి చూడాలి. సో ఆ విధంగా చూసి పెట్టుకుంటే తప్పకుండా, ఎందుకంటే రాశికి ఏముంది, అది క్యాప్షన్ ఏముంది, 1 visit కెన్ చేంజ్ యువర్ లైఫ్. అర్థం ఏంటి, ఒక్కసారి మీరు రాగలిగితే మీ లైఫ్లో మార్పు చూస్తారు. మ్యాజిక్ చేస్తామా, మిరాకల్ చేస్తామా, అలాంటి ఏమీ లేదండి. మీ వివరాలు తీసుకొని జాతకం పట్టి వివరంగా గ్రహాల స్థితి చూసి నక్షత్రం బేస్ చేసుకొని రాశి, లగ్నము, అంతర్దశ, గ్రహాలు ఉచ్చానిచ్చ వివరంగా చూసిన తర్వాత మేము ఇస్తాం కాబట్టి అప్పుడు మీ లైఫ్లో మార్పు వస్తుంది. ఎందుకంటే మన లైఫ్లో కష్టాలు రావడం దానికి మెయిన్ కారణం గ్రహాలే. గ్రహాలు బాగాలేకపోతే మనిషికి కష్టాలు, ఆ కష్టాలకి పరిష్కారం రత్నాలు. కరెక్ట్గా సూటేబుల్ జెమ్స్ పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా రాగలుగుతారు.
నవరత్నాలు పెట్టుకోవచ్చు, అది జస్ట్ ఫర్ మీకు న్యూట్రల్ పర్పస్ పెట్టుకోవచ్చు. కానీ మీ లైఫ్లో ముందుకు రావాలి, నాకు జాబ్ రావాలి, పెళ్లి జరగాలి, హ్యాపీగా ఉండాలి, డబ్బు రావాలి, ఫారిన్కి వెళ్ళాలి అంటే ఇవన్నీ వివరంగా చూసిన తర్వాత ఎలాంటి గ్రహాలు మీకు ఇబ్బంది పెడుతున్నాయి, ఎందుకు మీ పని అవడం లేదు, ఆ పని అవ్వాలంటే ఎలాంటి గ్రహాలకి బలం పెంచాలి అని మీరు ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, శిరీష గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి అండి. ఓకే, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/10/1997. 97. ఓకే, టైం 7:40 హైదరాబాద్ ప్లేస్. 7:40 PM or AM? AM. AM. ఓకే, ప్లేస్ హైదరాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే తనకి ఏ స్టోను, తన స్టడీస్ ఎలా ఉన్నాయి? ఓకే, ఫ్యూచర్ గురించి. అమ్మ శిరీష గారు, చెప్పండి. పాప పుట్టినరోజు శుక్రవారం, అవునండి. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. లగ్నం చూసుకుంటే పాప అది తులా లగ్నం జన్మించింది. పాప లగ్నంలో రవి నీచంలో పడ్డాడు, దాంతోపాటు బుధ కలిశాడు కాబట్టి పాపలో ఒక మంచి యోగం ఉందమ్మా. పాప చూసేదానికి బాగా కనపడుతుంది. పాప జాతకంలో సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది, ఓన్గా జాబ్ చేయడం, సంపాదన చేయడం, హార్డ్ వర్కింగ్ ఉంటుంది, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ పాపలో మంచి యోగాలు ఉన్నాయమ్మా. లగ్నాధిపతి సెకండ్ హౌస్లో శుక్రతో పాటు కుజా కలిసడం మంచి యోగము అంటారు. ఎందుకంటే కుజుడు సక్షేత్రం రావడం వల్ల తనకి మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ వెంటనే తనకి మంచి జాబ్ వస్తుందమ్మా. నంబర్ 4లో గురు రావడం వల్ల ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మంచి ప్రొఫెసర్గా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మంచి గురుస్థానం అంటారు, మంచి ఒక టీచింగ్ ఫీల్డ్లో ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మంచి ప్రొఫెసర్ కూడా తను ముందుకు వెళ్ళొచ్చు. కానీ జాతకంలో చూసుకుంటే లగ్నాధిపతి సెకండ్ శుక్ర రావడం వల్ల పంచమాధిపతి శని వచ్చేసి షష్టంలో ఉండడం వల్ల చాలా రకాల ప్లానింగ్ ఉంటాయి. పాప అనుకునేది ఒకటి, జరగడం ఒకటి. ఈ సమస్య ఉంటుంది కాబట్టి పాప జాతకంలో చూసుకుంటే మీరు చేయాల్సిన పని శనికి బలం పెంచాలి. ఎందుకంటే ఈ తులా లగ్నానికి ఉపరీత రాజయోగం ఇచ్చేవాడు, మంచి యోగం ఇచ్చేవాడు శని గ్రహం. సో మీ పాప జాతకంలో పంచమాధిపతి శని షష్టంలో రావడం వల్ల అది కూడా వక్రించాడు కాబట్టి అన్ని డిలే చేస్తాడు, పోస్ట్పోన్ చేస్తాడు కాబట్టి శనికి బలం పెంచండి. దానికోసం మీరు చేసిన పని తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు, కనీసం 3 క్యారెట్, దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్ ఎమరాల్డ్ అంటారు. ఈ రెండు కలిపి పెడితే పాపకి ఎడ్యుకేషన్లో మంచి సపోర్ట్ ఉంటుంది, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతుంది. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే ఓకే, ఇవి చూద్దాం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఓకే ఇవి చూద్దాం. Gems and jewelers, Rasik Gems and jewelers. కష్టాలిన్నున్న చిటుక్కున మాయం చేసే రత్నం, నష్టాలిన్నైన చటుక్కున దూరం చేసే రత్నం. కష్టాలిన్నున్న చిటుక్కున మాయం చేసే రత్నం, నష్టాలిన్నైన చటుక్కున దూరం చేసే రత్నం. Rasik Gems and jewelers, Rasik Gems and jewelers. రత్న శాస్త్రంలో సూచించిన నాణ్యమైన రత్నం ధరించి చూసావు, ఎదురిక లేనే లేదిక సత్యం. రత్న శాస్త్రంలో సూచించిన నాణ్యమైన రత్నం ధరించి చూసావు, ఎదురిక లేనే లేదిక సత్యం. Rasik Gems and jewelers, Rasik Gems and jewelers. రత్నం మహిమతో జీవితం అద్భుతమే అవుతుంది, తలరాతలను తెలివిగా మార్చే శక్తి దీనికి ఉంది. రత్నం మహిమతో జీవితం అద్భుతమే అవుతుంది, తలరాతలను తెలివిగా మార్చే శక్తి దీనికి ఉంది. Rasik Gems and jewelers. దురదృష్టానికి గుడ్ బై చెప్పే అదృష్టమేరా రత్నం, దురదృష్టానికి గుడ్ బై చెప్పే అదృష్టమేరా రత్నం. ఆనందానికి ఆహ్వానం పలికే పలుకే రత్నం, ఆనందానికి ఆహ్వానం పలికే పలుకే రత్నం. Rasik Gems and jewelers. నిజమైన జెమ్ నిన్ను జెమ్లా మారుస్తుంది, నాణ్యమైన జెమ్స్ తో నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ. నిజమైన జెమ్ నిన్ను జెమ్లా మారుస్తుంది, నాణ్యమైన జెమ్స్ తో నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ. నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ, నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ. Rasik Gems and jewelers. One visit can change your life. Only one visit can change your life.
Rasik Gems and Jewelers, Hyderabad branch address B4 Kimty Square, road number 12, Banjara Hills, Hyderabad 5,34,000. Mobile 9951300335, 9951300336, 9951300337, 9951300338. Bangalore branch address G3 Brigade Garden 19, Church Street, Bangalore 5,06,001. Mobile 09844 255026, 09449 678598. Email rasikgemshyd@gmail.com. Website rasikgems.com. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నవీన్ గారు, మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలి? నాదేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 29, 91. ఓకే, టైం మధ్యాహ్నం 2:10. ఓకే, ప్లేస్ సూర్యాపేట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నవీన్? యాక్చువల్లీ ఇంకా నేను కెరీర్ లో సెటిల్ అవ్వలేదండి. యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నాను. నాకు ఏవి సూటబుల్ అవుతాయి, అవి ఏవి ధరించాలో అది సందేహం అండి. ఓకే ఓకే. నవీన్ గారు, సార్ జన్మించిన రోజు ఆదివారం, అవునండి. రోహిణి నక్షత్రం, వృషభ రాశిలో. అవునండి. లగ్నం చూసుకుంటే మీది మకర లగ్నం వచ్చింది. లగ్నంలో శని వక్రి ఉన్నాడు. దివ్యాధిపతి శని అవుతాడు. లగ్నంలో వక్రడం వల్ల కొంచెం జాబ్ పరంగా కొంచెం హర్డల్స్ వస్తాయి, డిలే అవ్వడం, జాబ్ అవకాశాలు వచ్చి జారిపోవడము, దగ్గరకు వచ్చి ఆగిపోవడం, ఈ విధంగా కొంచెం సమస్యగా ఉంది. కానీ జాతకంలో భాగ్యాధిపతి బుధ ఉచ్చంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భాగ్యంలో రవితో పాటు బుధ కలిశాడు కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఉన్నాయి. కానీ కొంచెం డిలే అవుతాయి. ఎందుకంటే శని వక్రడం వల్ల అవకాశాలు వచ్చి జారిపోవడము, చేతికి వచ్చి నోటుక లేదు, పని అయిపోతుంది అనుకునేసరికి కట్ అవ్వడము, ఇది ఎక్కువ ఉంటుంది. నవాంశంలో చూసుకుంటే మీనరాశిలో బుధ నిచ్చెన పడ్డాడు కాబట్టి ఫస్ట్ మీరు బుధకి బలం పెంచుకోవాలి. దాంతోపాటు శనికి బలం పెంచాలి. శని బలం కోసం తెలుగులో మయూరి నీలము, ఇంగ్లీష్ బ్లూ సఫైర్, దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, కనీసం 3 క్యారెట్ రెండు కలిపి పెట్టుకుంటే 2017 మార్చిలో నెక్స్ట్ ఇయర్లో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రజా గారు, ఇప్పుడు మ్యారేజ్ విషయానికి వస్తే చాలా మందికి ఏంటంటే మ్యారేజ్ అయినప్పుడు ప్రాబ్లం ఉంటే తర్వాత చాలా డిస్టర్బెన్సెస్, అంటే ఈ జనరేషన్లో మనం ఎక్కువగా చూస్తున్నాము. సో అలాంటి డిస్టర్బెన్సెస్కి అసలు మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ వాళ్ళు ఎలాంటి రత్నాలు పెట్టుకుంటే వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది? తప్పకుండా అండి, ఎంతోమంది వస్తారు. ఇప్పుడు మ్యారేజ్ అనేసరికి కొంతమందికి లేట్ అవుతుంది, ఓకే, ఇస్లామిక్ స్టడీస్ ఓకే, లేట్ అయినా మంచి మ్యారేజ్ అయితే ఓకే. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత సఫర్ అవుతారు. ఎంతోమంది వస్తారు, మ్యారేజ్ అయింది అని చెప్పి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫిజికల్ అటాచ్మెంట్ లేదు, జస్ట్ సొసైటీ కోసమని కలిసి ఉన్నాం అనుకుంటారు. కొంతమంది పిల్లల కోసమని సాక్రిఫైస్ చేస్తారు, అంటే మాకు సాటిస్ఫాక్షన్ లేదు, హ్యాపీనెస్ లేదు, చిన్న చిన్న మాటలకు గొడవలు వస్తున్నాయని చెప్పి చాలామంది బాధపడతారు. ట్రబుల్స్ చూడండి, ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఉంది. ఇలాంటి మా సొసైటీ ఎంతోమంది ఉన్నారు, డిసాటిస్ఫాక్షన్, మాకు హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, మ్యారేజ్ లైఫ్ అని చెప్పి చాలా బాధపడతారు. బాధపడే అవసరం లేదండి. ఏ విధంగా మీకు జ్వరం వస్తే మెడిసిన్ ఉందో, ఏ విధంగా ఇప్పుడు చూడండి, ప్రకృతి అంటే నేచరు, ఎండాకి మా దగ్గర ఏసీ ఉంది కదా, వర్షాలకి గొడుగు ఉంది కదా, అదే విధంగా ఇలాంటి సమస్య ఉంటే కూడా ఎందుకు సాక్రిఫైస్ ఎవరి కోసం చేస్తున్నారు? ఆ భగవంతుడు మీకు ఇచ్చిన జీవనం లైఫ్లో హ్యాపీ గడిపించవచ్చు కదా. మీరు ఎలా గడిపించాలి? ఎందుకంటే జాతకం ఏం చెప్తుందంటే, ఒకవేళ 7th హౌస్ బ్లాంక్స్ టు ద పార్ట్నర్షిప్, లవ్, ఎఫెక్షన్, మ్యారేజ్ అంటే 7th హౌస్కి అంటారు. 7th హౌస్కి అధిపతి వచ్చేసి ఒకవేళ షష్టంలో కూర్చుంటే, లేకపోతే సప్తంలో వచ్చేసి వయ్యాధిపతి కావచ్చు, షష్టాధిపతి కావచ్చు, అష్టమాధిపతి కావచ్చు, అంటే 6th హౌస్కి 8th హౌస్కి 12th హౌస్కి అధిపతిన లార్డ్ వచ్చేసి ఒకవేళ 7th హౌస్లో కూర్చుంటే ఆ సమయంలో అంటే ఆటంకాలు వస్తాయి, ట్రబుల్గా ఉంటుంది. ఎంతోమంది ఉంటారండి, చెప్పేదానికి హస్బెండ్ వైఫ్గా ఉంటారు, కానీ మధ్యలో ఎలాంటి అట్రాక్షన్ ఉన్నదు, కొంచెం దూరం ఉంటారు, చూసే వాళ్ళకి హస్బెండ్ వైఫ్ అని చెప్పి కనపడతారు, కానీ లోపల వాళ్ళు హ్యాపీనెస్ ఉన్నది, వాళ్ళ మధ్యలో కష్టాల్లో ఉంటారు. అంటే కొంతమంది చెప్తారు, రూపంగా చెప్పేస్తారు పిల్లల కోసం కలిసి ఉన్నామని చెప్పి. సో అలాంటి ఎందుకు బాధపడతారు, ఎందుకు టెన్షన్, ఎందుకు పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తారు మీరు? ఇలాంటి కష్టాలు ఉంటే కూడాను ఒక్కసారి మీరు జాతకం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఉంది. ఒకవేళ ఇలాంటి మీ లైఫ్లో సమస్య ఉంది, ట్రబుల్ ఉన్నది, పరిహారం చేసుకోవచ్చు. ఏదో సపరేషన్ అవ్వడం కానీ, ఒకే ఇంట్లో ఒకటి కలిసి ఉండడం కానీ, దీనికి ఏ ప్రయోజనము? ఎవరి కోసం చేస్తున్నారు మీరు? మీ లైఫ్ కోసం కదా, మీరు చేంజ్ చేసుకోవాలి. యూ వాంట్ టు చేంజ్ అవర్ లైఫ్. ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి? ఒకసారి జాతకం వివరంగా చూసిన తర్వాత ఎలాంటి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి ఆ విధంగా వివరంగా చూసుకోవాలి. ఒకవేళ అమ్మాయి జాతకంలో అనుకోండి
7th హౌస్ కి అధిపతి లాడు, అది బాగా లేకపోతే, సప్తమాధిపతి బాగా లేకపోతే, అదే విధంగా గురుబలం లేకపోతే అలాంటి వాళ్ళు అదే అమ్మాయి లైఫ్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ట్రబుల్ ఉంటుంది. జాతకం వివరంగా చూసిన తర్వాత సప్తమాధిపతి ఆ లాడికి మనం బలం పెంచొచ్చు, అదేవిధంగా గురు బలం పెంచాలి. ఒకవేళ అబ్బాయి జాతకంలో అనుకోండి శుక్రుడు బాగా లేకపోతే సప్తమాధిపతితో పాటు శుక్రగ్రహం బాగా లేకపోతే వాళ్ళ లైఫ్ లో కష్టాలు ఉంటాయి, ట్రబుల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. చెప్పేదానికి మ్యారీడ్ లైఫ్, కానీ మ్యారీడ్ లైఫ్ అలా ఏమి ఉండదు, సమస్యగా ఉంటుంది, బాధల్లో ఉంటారు, ఏడుపులు ఉంటాయి, ఎవరు చెప్పలేకపోతారు. ఎందుకంటే కొంచెం సమాజం కోసం ఎవరికి తెలిస్తే బాగుంని చెప్పి లోపల చాలా బాధపడిపోతారు. సో అలాంటి వాళ్ళకి కూడా జాతకం చూసిన తర్వాత ఆ గ్రహాలకి బలం పెంచుకోవచ్చు. పెంచుకుంటే క్వాలిటీ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అండి. మ్యారేజ్ అంటే ఓకే, క్వాలిటీ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అంటే లైఫ్ లో హ్యాపీ ఉండేదానికి క్వాలిటీ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అంటారు. సో కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే కూడాను గ్రహాలకి బలం పెంచుకోవచ్చు, లైఫ్ లో హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ఒక్కసారి మీ జాతకం తెలుసుకోవాలి, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు సెపరేషన్ లో ఉన్నాము, ఎందుకు టెన్షన్ గా ఉంది, ఎందుకు హ్యాపీనెస్ లేదు మా మధ్యలో చెప్పి మేము తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాలకి బలం కోసము ఇలాంటి మీరు రత్నశాస్త్రం ద్వారా మీరు పరిష్కారం చేసుకుంటే లైఫ్ లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఒకటే అర్థం చేసుకోండి, ప్రపంచంలో పరిష్కారం లేనిది ఏమీ ప్రాబ్లం లేదండి. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది, కానీ మేము వెతకాలి. వెతుకుంటే లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. సో అదే విధంగా మీ మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలంటే ఒకసారి ఎదురు జాతకాలు మీరు చూపించుకొని ఎందుకు సమస్య వస్తుందని చెప్పి ఆ సమస్యకి మీరు రత్నాల ద్వారా పరిష్కారం చేసుకుంటే లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. వావ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్ అండ్ వైజాగ్లలో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. ఇది ఇవాళ పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.